హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్యన మేము కేరళ గురువారి టెంపుల్కి వెళ్ళాము. ఆ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే విజయవాడ నుంచి బయలుదేరాము. ముందు రోజు 8 o'clock నైట్ రావాల్సిన ట్రైన్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చింది ఫ్రెండ్స్. మేమైతే స్టేషన్కి వచ్చేసాము ఫ్రెండ్స్. ట్రైన్ అయితే ఇంకా 45 minutesలో వస్తుందంట. డిస్ప్లేలో అయితే పెట్టారు. ఈ మధ్యన నేనైతే ఒక కాఫీ తీసుకున్నాను. ఫిల్టర్ కాఫీ అంట ఫ్రెండ్స్. స్టేషన్లో కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి 25 rupees తీసుకున్నారు ఫ్రెండ్స్. ట్రైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వచ్చింది. అందరూ పడుకున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఎవరికి డిస్టర్బ్ చేయకూడదు. నా ప్లేస్కి అయితే నేను కింద బర్త్ వచ్చింది. నా ప్లేస్కి అయితే నేను వెళ్ళి పడుకుంటుపోయాను ఫ్రెండ్స్. మార్నింగ్ 7:30కి అయితే నేను ఇంకో కాఫీ తాగాను ఫ్రెండ్స్. కాఫీ అయితే అస్సలు బాగలేదు ఫ్రెండ్స్. అది కాఫీ తెలియదు, డికాషన్ తెలియదు. బట్ ఏం చేస్తాం, ఫస్ట్ అయితే నాకు ఇది తాగాలనిపించింది. నేను తీసుకున్నాను కానీ టేస్ట్ అసలు నచ్చలేదు. టైం అయితే 9 అయింది ఫ్రెండ్స్. 9 o'clock నెల్లూరు అయితే చేరుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే నేను దోశ తీసుకున్నాను ఫ్రెండ్స్. దోశ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, 3 దోశ ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ నుంచి వ్యూ ఎంత అందంగా కనిపిస్తుందో. అయితే ఒక 2 సమోసాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆలు సమోసా అనుకుని తీసుకున్నాను. తీరా చూస్తే లోపలంతా క్యాబేజీ, అది కూడా పచ్చిగా ఉంది. ఏమీ బాగాలేదు ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. కానీ ఆర్డర్ మేము 12 o'clock పెడితే ఈవినింగ్ 5 o'clock వచ్చింది ఫ్రెండ్స్ ఆర్డర్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్. సింధీ థాలి కూడా బాగానే ఉంది. కానీ ఇది మిక్స్డ్ పరాటా అంట, తమిళనాడు స్పెషల్. కానీ అసలు ఏమీ బాగాలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ చూడండి ఫ్రెండ్స్. పొడి పొడిగా మిరియాలు ఎక్కువ వేసాడు ఫ్రెండ్స్ బాగానే. నైట్ 12కి అయితే త్రిశూర్ చేరుకున్నాం ఫ్రెండ్స్ మేము. త్రిశూర్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది చూడండి. అక్కడ నుంచి అయితే క్యాబ్ బుక్ చేసుకుని మేము గురువారి టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ మేము ఒక హోటల్ ముందే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ త్రిశూర్ నుంచి గురువారి అయితే మాకు 40 minutes పట్టింది ఫ్రెండ్స్. మా హోటల్కి అయితే మేము చేరుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి, ఇక్కడ స్టే ఉన్నాం మేము. లోపల అంబియన్స్ అయితే చాలా అందంగా ఉన్నది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే కృష్ణుడి దీపారాధన ఉంది. చూడండి ఫ్రెండ్స్, లోపలంతా ఎంత అందంగా ఉందో. ప్రతి ప్లేస్లో కృష్ణుడు ఉయ్యాలైతే పెట్టారు ఫ్రెండ్స్. అండ్ కృష్ణుడు సాంగ్స్ కూడా పెట్టారు. చాలా అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇది టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ 10 minutes దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్టే అయితే. కానీ చాలా బాగుంది. నైట్ అయితే మాకు ఈ ఫుడ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే లేట్ అయిపోయింది. ఈ ఫుడ్ అయితే మేము తిన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే మేము టెంపుల్కి బయలుదేరాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ స్టార్టింగ్లో నిలబడుతుంది. హోటల్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 10 minutes. లోపల దర్శనం ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకోవాలంటే 1000 rupees టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం తీసుకుంటే
ఆ టికెట్ కానీ మనం తీసుకుంటే డైరెక్ట్ స్వామిని ఎదుటి నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. దాని లోపల మాత్రం ఎటువంటి మొబైల్స్ కానీ ఏమీ అలౌ చేయరు. అక్కడ దగ్గరలో క్లాక్ రూమ్ అయితే ఉంటుంది, అక్కడ మీరు మొబైల్స్ అయితే సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. కానీ గుర్తుంచుకోండి, మొబైల్స్ మాత్రమే సబ్మిట్ చేయండి. హ్యాండ్ బ్యాగ్స్లో మనీ కానీ ఏమీ పెట్టద్దు, అదర్వైజ్ మీ మనీ అయితే దొంగతనం అయిపోద్ది, అసలు మీకు మనీ అయితే దొరకదు. మొబైల్స్ మాత్రమే పెట్టండి. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, ఒకసారి చూడండి. షాప్స్ కూడా ఎర్లీ మార్నింగే ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. కానీ అన్ని కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. దర్శనం అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్. మేము తిరిగి రూమ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. దర్శనం అయిపోయిన తర్వాత 8:30కి మమ్మల్ని రిటర్న్ హోటల్కి వచ్చాం ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు మాకు. చూడండి ఫ్రెండ్స్, లోపల అంబియన్స్ అయితే ఎంత బాగున్నాయో, అంతా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా వెరైటీస్ పెట్టారు. ఇది కేరళ స్పెషల్ ఇడ్లీ ఫ్రెండ్స్. వడ అయితే క్రిస్పీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటమ్ ఆపం ఫ్రెండ్స్. ఇది కేరళ స్పెషల్ ఆపం అంట. నెక్స్ట్ సేమియా ఉప్మా ఫ్రెండ్స్. సేమియా ఉప్మా కానీ సేమియా పులావ్ లాగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఇది కేరళ స్వీట్ ఫ్రెండ్స్. అది బనానా స్వీట్ అంట, స్టీమ్ చేశారు. ఇది రా బనానా, స్టీమ్డ్ రా బనానా అంట. ఇది పుట్టు, రైస్ ఫ్లవర్ అండ్ కోకోనట్తో చేస్తారు పుట్టు అంట. దీనికి కాంబినేషన్ వచ్చేమో చనా మసాలా. నెక్స్ట్ సాంబార్ ఫ్రెండ్స్. సాంబార్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, అసలు అడగాల్సిన అంత టేస్ట్గా ఉంది. కోకోనట్ చట్నీ, నెక్స్ట్ టమాటో చట్నీ, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాఫీ, టీ, వాటర్ మిలన్ జ్యూస్, ఫ్రూట్ సలాడ్, కస్టర్డ్. బట్ నేను అవన్నీ ఏం టేస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మేము రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యాం ఫ్రెండ్స్. 1 o'clockకి అరౌండ్ 1 o'clockకి మేము లంచ్ కానీ కిందకి వచ్చాము ఫ్రెండ్స్. బాగా టైర్డ్ అయిపోయాము మేము, అందుకే రెస్ట్ తీసుకున్నాము. లంచ్ అంతా కేరళ ట్రెడిషన్లో పెట్టారు, చాలా బాగుంది. పాయసం, బీట్రూట్ పచ్చడి, అప్పడం, అవియల్, చాలా వెరైటీస్ పెట్టారు ఫ్రెండ్స్. రైస్ బాయిల్డ్ రైస్ లాగా ఉంది, చాలా బాగుంది. సాంబారు, రసము అన్నీ వేసారు. నాకైతే పాయసం చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఈ పాయసం రైస్ పాయసం ఫ్రెండ్స్, అండ్ ఇది వీట్ రవ్వ పాయసం. ఈ పాయసం చాలా బాగుంది, నేనైతే 2 times వేయించుకున్నాను. సాంబార్ తిని ఫస్ట్ రైస్ తిన్నాను ఫ్రెండ్స్, తర్వాత రసం వేసుకున్నాను, చాలా బాగుంది. లంచ్ అయిపోయిన తర్వాత 5 o'clock అయితే మాకు నెక్స్ట్ మళ్ళీ ట్రైన్ ఉండేది విజయవాడకి. అవును, కృష్ణ కెనాలా నెక్స్ట్ డే 12 o'clock అయితే మేము మళ్ళీ విజయవాడ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. హోప్ ఈ ఎక్స్పీరియన్స్ మీకు చాలా నచ్చి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా గురువారి టెంపుల్కి వెళ్ళి కృష్ణుడు ఆశీస్సులు తీసుకోండి. మీ అందరి జీవితం కూడా చాలా బాగుండాలి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కవర్లో